పిల్లలారా పిల్లలారా దేవుని పిల్లలారా దేవుని మాటలను ఆలకించండి ఆలకించండి దేవుని మాటలకు విరోధముగా పాపము చేయకండి పాపము జోలికి పోక జాగ్రత్తగా జీవించండి పిల్లలారా పిల్లలారా దేవుని పిల్లలారా దేవుని మాటలను ఆలకించండి ఆలకించండి దేవుని మాటలకు విరోధముగా పాపము చేయకండి పాపము జోలికి పోక జాగ్రత్తగా జీవించండి పిల్లలారా పిల్లలారా దేవుని పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి విధేయులై ఉండండి మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుట ధర్మమే పిల్లలారా పిల్లలారా దేవుని పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి విధేయులై ఉండండి మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుట ధర్మమే పిల్లలారా పిల్లలారా దేవుని పిల్లలారా దేవుని మాటలను ఆలకించండి ఆలకించండి దేవుని మాటలకు విరోధముగా పాపము చేయకండి పాపము జోలికి పోక జాగ్రత్తగా జీవించండి పిల్లలారా పిల్లలారా దేవుని పిల్లలారా అన్ని విషయములను మీ తల్లిదండ్రుల మాట వినండి మాట వినండి మీ తల్లిదండ్రుల మాట వినడం ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది పిల్లలారా పిల్లలారా దేవుని పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి మీ తల్లిదండ్రుల మాట వినడం ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది పిల్లలారా పిల్లలారా దేవుని పిల్లలారా దేవుని మాటలను ఆలకించండి ఆలకించండి దేవుని మాటలకు విరోధముగా పాపము చేయకండి పాపము జోలికి పోక జాగ్రత్తగా జీవించండి పిల్లలారా పిల్లలారా దేవుని పిల్లలారా దేవుని మాటలను ఆలకించండి ఆలకించండి దేవుని మాటలకు విరోధముగా పాపము చేయకండి పాపము జోలికి పోక జాగ్రత్తగా జీవించండి
తల్లిదండ్రులారా మీ పిల్లలకు నేర్పించండి తండ్రి అయిన దేవుని మాటలను మీ పిల్లలకు నేర్పించండి తండ్రి అయిన దేవుని మాటలను తండ్రులారా తండ్రులారా తల్లిదండ్రులారా మీ పిల్లలకు నేర్పించండి తండ్రి అయిన దేవుని మాటలను మీ పిల్లలకు నేర్పించండి తండ్రి అయిన దేవుని మాటలను తండ్రులారా తండ్రులారా తల్లిదండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టించకండి వారికి కోపం పుట్టించకండి తండ్రులారా తండ్రులారా తల్లిదండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టించకండి వారికి కోపం పుట్టించకండి తండ్రులారా తండ్రులారా తల్లిదండ్రులారా మీ పిల్లలకు నేర్పించండి తండ్రి అయిన దేవుని మాటలను మీ పిల్లలకు నేర్పించండి తండ్రి అయిన దేవుని మాటలను తండ్రులారా తండ్రులారా తల్లిదండ్రులారా నీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను ప్రభువు యొక్క బోధలోను వారిని పెంచండి వారిని పెంచండి తండ్రులారా తండ్రులారా తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను ప్రభువు యొక్క బోధలోను వారిని పెంచండి వారిని పెంచండి తండ్రులారా తండ్రులారా తల్లిదండ్రులారా తల్లిదండ్రులారా మీ పిల్లలకు నేర్పించండి తండ్రి అయిన దేవుని మాటలను మీ పిల్లలకు నేర్పించండి తండ్రి అయిన దేవుని మాటలను తండ్రులారా తండ్రులారా తల్లిదండ్రులారా మీ పిల్లలకు నేర్పించండి తండ్రి అయిన దేవుని మాటలను మీ పిల్లలకు నేర్పించండి తండ్రి అయిన దేవుని మాటలను మిమ్మును కూర్చి చింతించుచున్నాడు దేవుడు ఈ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు దేవుడు మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుకుంటున్నాడు దేవుడు దేవుడు దేనిని కూర్చి చింతించుచున్నారు మీరు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు దేవుడు మీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు దేవుడు మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుకుంటున్నాడు దేవుడు దేవుడు రేపటి
రేపటిని గూర్చి చింతపడకండి మీరు, ఏమి తిని త్రాగుతుమ్మోయని. మీ ప్రాణమును గూర్చి చింతపడకండి మీరు, ఏమి ధరించుకుందుమోయని. మీ దేహమును గూర్చి చింతపడకండి మీరు, దేనిని గూర్చియో చింతపడకండి మీరు. రేపటిని గూర్చి చింతపడకండి మీరు, ఏమి తిని త్రాగుతుమ్మోయని. మీ ప్రాణమును గూర్చి చింతపడకండి మీరు, ఏమి ధరించుకుందుమోయని. మీ దేహమును గూర్చి చింతపడకండి మీరు, దేనిని గూర్చియో చింతపడకండి మీరు. దేవుడు దేనిని గూర్చి చింతించుచున్నారు మీరు, మిమ్మును గూర్చి చింతించుచున్నాడు దేవుడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు దేవుడు. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుకుంటున్నాడు దేవుడు. ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేతను కృతజ్ఞత పూర్వకముగాను మీ విన్నపములను మీరు దేవునికి తెలియజేయండి. దేనిని గూర్చియో చింతపడకండి మీరు. ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేతను కృతజ్ఞత పూర్వకముగాను మీ విన్నపములను మీరు దేవునికి తెలియజేయండి. దేనిని గూర్చియో చింతపడకండి మీరు. దేనిని గూర్చి చింతించుచున్నారు మీరు, మిమ్మును గూర్చి చింతించుచున్నాడు దేవుడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు దేవుడు. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుకుంటున్నాడు దేవుడు. దేనిని గూర్చియో చింతపడకండి మీరు, మిమ్మును గూర్చి చింతించుచున్నాడు దేవుడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు దేవుడు. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుకుంటున్నాడు దేవుడు. దేవుడు తృప్తి పొంది పొందవలెను తెలుసా, తృప్తి పొంది పొందవలెను తెలుసా. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది పొందవలెను తెలుసా. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది పొందవలెను తెలుసా. తృప్తి పొంది పొందవలెను తెలుసా. తృప్తి పొంది పొందవలెను తెలుసా. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది పొందవలెను తెలుసా. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది పొందవలెను తెలుసా. అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా. ధనాపేక్ష లేని వారమయ్యుండి మనకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా. అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా. ధనాపేక్ష లేని వారమయ్యుండి మనకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా. తృప్తి పొంది ఉండవలెను తెలుసా. తృప్తి పొంది ఉండవలెను తెలుసా.
మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా? మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా? ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలోనే తృప్తి కలిగి ఉండ నేర్చుకొనవలెను తెలుసా? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది తెలుసా? ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలోనే తృప్తి కలిగి ఉండ నేర్చుకొనవలెను తెలుసా? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది తెలుసా? తృప్తి పొంది ఉండవలెను తెలుసా? తృప్తి పొంది ఉండవలెను తెలుసా? మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా? మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా? తృప్తి పొంది ఉండవలెను తెలుసా? తృప్తి పొంది ఉండవలెను తెలుసా? మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా? దేనిని గూర్చి చింతించుచున్నారు మీరు? మిమ్మును గూర్చి చింతించుచున్నాడు దేవుడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు దేవుడు. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుకుంటున్నాడు దేవుడు. దేనిని గూర్చి చింతించుచున్నారు మీరు? మిమ్మును గూర్చి చింతించుచున్నాడు దేవుడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు దేవుడు. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుకుంటున్నాడు దేవుడు. రేపటిని గూర్చి చింతపడకండి మీరు. ఏమి తిని త్రాగుతుమోయని మీ ప్రాణమును గూర్చి చింతపడకండి మీరు. ఏమి ధరించుకుందుమోయని మీ దేహమును గూర్చి చింతపడకండి మీరు. దేనిని గూర్చి చింతపడకండి మీరు. రేపటిని గూర్చి చింతపడకండి మీరు. ఏమి తిని త్రాగుతుమోయని మీ ప్రాణమును గూర్చి చింతపడకండి మీరు. ఏమి ధరించుకుందుమోయని మీ దేహమును గూర్చి చింతపడకండి మీరు. దేనిని గూర్చి చింతపడకండి మీరు. దేనిని గూర్చి చింతించుచున్నారు మీరు? మిమ్మును గూర్చి చింతించుచున్నాడు దేవుడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు దేవుడు. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుకుంటున్నాడు దేవుడు. ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేతను కృతజ్ఞత పూర్వకముగాను మీ విన్నపములను మీరు దేవునికి తెలియజేయండి. దేనిని గూర్చి చింతపడకండి మీరు.
విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేతను కృతజ్ఞత పూర్వకముగాను మీ విన్నపములను మీరు దేవునికి తెలియజేయండి. దేనిని గూర్చి చింతపడకండి మీరు, దేనిని గూర్చి చింతించుచున్నారు మీరు, మిమ్మును గూర్చి చింతించుచున్నాడు దేవుడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు దేవుడు. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుకుంటున్నాడు దేవుడు. దేనిని గూర్చి చింతించుచున్నారు మీరు, మిమ్మును గూర్చి చింతించుచున్నాడు దేవుడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు దేవుడు. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుకుంటున్నాడు దేవుడు. తృప్తి పొంది ఉండవలెను తెలుసా, తృప్తి పొంది ఉండవలెను తెలుసా మీకు కలిగిన వాటితో. తృప్తి పొంది ఉండవలెను తెలుసా మీకు కలిగిన వాటితో. తృప్తి పొంది ఉండవలెను తెలుసా, తృప్తి పొంది ఉండవలెను తెలుసా, తృప్తి పొంది ఉండవలెను తెలుసా మీకు కలిగిన వాటితో. తృప్తి పొంది ఉండవలెను తెలుసా మీకు కలిగిన వాటితో. తృప్తి పొంది ఉండవలెను తెలుసా. అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా. తనపేక్ష లేని వారమై ఉండి మనకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా. అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా. తనపేక్ష లేని వారమై ఉండి మనకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండవలెను తెలుసా. తృప్తి పొంది ఉండవలెను తెలుసా, తృప్తి పొంది ఉండవలెను తెలుసా మీకు కలిగిన వాటితో. తృప్తి పొంది ఉండవలెను తెలుసా మీకు కలిగిన వాటితో. తృప్తి పొంది ఉండవలెను తెలుసా. ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలోనే తృప్తి కలిగి ఉండ నేర్చుకొనవలెను తెలుసా. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది తెలుసా. ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలోనే తృప్తి కలిగి ఉండ నేర్చుకొనవలెను తెలుసా. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది తెలుసా. తృప్తి పొంది ఉండవలెను తెలుసా, తృప్తి పొంది ఉండవలెను తెలుసా మీకు కలిగిన వాటితో. తృప్తి పొంది ఉండవలెను తెలుసా మీకు కలిగిన వాటితో. తృప్తి పొంది ఉండవలెను తెలుసా. తృప్తి పొంది ఉండవలెను తెలుసా, తృప్తి పొంది ఉండవలెను తెలుసా మీకు కలిగిన వాటితో. తృప్తి పొంది ఉండవలెను తెలుసా మీకు కలిగిన వాటితో. తృప్తి పొంది ఉండవలెను తెలుసా.
కొందరినైనా రక్షించండి, కొందరినైనా కరుణించండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా కరుణించండి. కొందరినైనా రక్షించండి, కొందరినైనా కరుణించండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా కరుణించండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును, అగ్నిలో వేయబడును. ధనవంతుడు అగ్ని జ్వాలలలో యాతన పడుచు కేకలు వేయుచున్నాడు. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి. ఇప్పుడే కొట్టలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును, అగ్నిలో వేయబడును. ధనవంతుడు అగ్ని జ్వాలలలో యాతన పడుచు కేకలు వేయుచున్నాడు. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి. కొందరినైనా రక్షించండి, కొందరినైనా కరుణించండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి, అగ్నిలో నుండి లాగినట్లు, అగ్నిలో నుండి లాగినట్లుండి. సందేహపడు వారి మీద కనికరము చూపండి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి. సందేహపడు వారి మీద కనికరము చూపండి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి, కరుణించండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి. కొందరినైనా రక్షించండి, కొందరినైనా కరుణించండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా కరుణించండి. కొందరినైనా రక్షించండి, కొందరినైనా కరుణించండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా కరుణించండి. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం.
ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్యక కనగలగడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్య మరియ యేసుక్రీస్తుని కనడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్యక కనగలగడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్య మరియ యేసుక్రీస్తుని కనడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు పెట్టిన పేరు యేసు ఇమ్మానుయేలు. పేరునకు అర్థమే దేవుడు మనకు తోడు. ఆయన రాజు, ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండును గనుక ఆయనకు క్రీస్తు అని పేరు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు పెట్టిన పేరు యేసు ఇమ్మానుయేలు. పేరునకు అర్థమే దేవుడు మనకు తోడు. ఆయన రాజు, ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండును గనుక ఆయనకు క్రీస్తు అని పేరు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదులే. 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 క్రీస్తు యేసునందున్న వారు దేవునికి భయపడతారులే. క్రీస్తు యేసునందున్న వారు ఏ పాపము చేయకుంటారులే. క్రీస్తు యేసునందున్న వారు నీతి న్యాయములు జరిస్తారులే. క్రీస్తు యేసునందున్న వారు క్రీస్తు అడుగు జాడలలో నడుచుకుంటారులే. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదులే.
వారు దేవునికి భయపడతారులే. క్రీస్తు యేసునందున్న వారు ఏ పాపము చేయకుంటారులే. క్రీస్తు యేసునందున్న వారు నీతి న్యాయములు జరిగిస్తారులే. క్రీస్తు యేసునందున్న వారు క్రీస్తు అడుగు జాడలలో నడుచుకుంటారులే. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదులే. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదులే. క్రీస్తు యేసునందున్న వారు క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉంటారులే. క్రీస్తు యేసునందున్న వారు వాక్య ప్రకారం ప్రవర్తిస్తారులే. క్రీస్తు యేసునందున్న వారు సద్భక్తితో బ్రతుకుచుంటారులే. క్రీస్తు యేసునందున్న వారు క్రీస్తు స్వరూపములోనికి మారతారులే. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదులే. క్రీస్తు యేసునందున్న వారు క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉంటారులే. క్రీస్తు యేసునందున్న వారు వాక్య ప్రకారం ప్రవర్తిస్తారులే. క్రీస్తు యేసునందున్న వారు సత్భక్తితో బ్రతుకుచుంటారులే. క్రీస్తు యేసునందున్న వారు క్రీస్తు స్వరూపములోనికి మారతారులే. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదులే. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదులే. Brother, yeah, get our songs. రచన స్వర కల్పన సంగీతం గానం బ్రదర్ ఎక్కిరా. రచన స్వర కల్పన